మెగా డిఎస్సి వ్యవహారంపై వైసీపీ నిరసనలు చేపట్టింది. గుంటూరులో నిరాహార దీక్ష చేస్తున్న నాయకులకు వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన డిఎస్సిలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్తో ఉద్యమాన్ని ప్రారంభించామని తెలిపారు. మరో 3 రోజుల పాటు దీక్షలు కొనసాగుతాయని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. పలు చోట్ల టెంట్లు, మైకులు తొలగిస్తున్నారని, టీడీపీ నేతలే నిరసనలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బోండా ఉమాపై కూడా తీవ్ర విమర్శలు చేసిన అంబటి ఎన్ని కేసులు పెట్టినా, ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు 175 నియోజకవర్గాల్లోనూ మొదటి రోజు రిలే నిరాహార దీక్షలు సాగుతా ఉన్నాయి. దానిలో భాగంగానే గుంటూరు 1 and 2 నియోజకవర్గాలకు సంబంధించి గుంటూరు కలెక్టరేట్ ఎదురుగా నిరాహార దీక్ష ఉదయం నుంచి చేయటం జరిగింది. ఇప్పుడు ముగింపు సందర్భంగా మేమందరం ఇక్కడికి రావటం జరిగింది. డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలు, అన్యాయాలు, అక్రమాలు, స్పోర్ట్స్ కోటా పేరుతో సొంత వారికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి వైనం, పేపర్ లీక్ చేయటం, దానితో పాటు అవుట్ సోర్సింగ్ వారికే మొదటి ర్యాంకులు రావడం, అయినా వారికి ఉద్యోగం ఇవ్వకపోవటం, ఇలాంటి అవకతవకలు కోకొల్లలుగా జరిగాయి. దీని మీద న్యాయ విచారణ జరపాలని, దీనికి బాధ్యుడైనటువంటి మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువకులతో కలిసి ఒక పోరాట ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చింది.